విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ను అధికారులు మూసివేశారు. ఘాట్ రోడ్ మరమ్మతు పనులు చేస్తుండటంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. 15 నుంచి 20 రోజుల పాటు ఘాట్ రోడ్ను మూసివేయనున్నారు. అమ్మవారి దర్శనాలకు వచ్చే వారి కోసం కనకదుర్గా నగర్ వైపు నుంచి ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేశారు. వృద్ధులు, వికలాంగులు, చంటిబిడ్డల తల్లులకు మాత్రమే లిఫ్ట్ మార్గం అనుమతిస్తున్నారు. సాధారణ భక్తులకు మహామండపం మెట్ల మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తున్నారు. ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ మూసివేతపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గానాయుడు అందిస్తారు. ఇంద్రకీలాద్రి దుర్గమ్మ అమ్మవారి ఘాట్ రోడ్ ని ఈ రోజు నుంచి మూసివేయబోతున్నారు. ఎందుకంటే మరమ్మతులకు సంబంధించినటువంటి ఆ పనులన్నీ ఉన్నాయి కాబట్టి ఈ పనులన్నీ పూర్తయ్యే వరకు ప్రస్తుతం అయితే ఘాట్ రోడ్ ని మూసేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు నుంచి అంటే దాదాపు 15 నుంచి 20 రోజుల పాటు ఈ ఘాట్ రోడ్ ని మూసివేయబోతున్నారు. ప్రస్తుతం మనం ఇప్పుడు స్క్రీన్ లో కూడా చూస్తున్నట్లయితే ఘాట్ రోడ్ మరమ్మతుల కారణంగా తాత్కాలికంగా మూసివేయబడినది, అసౌకర్యానికి చిందుస్తున్నామంటూ కూడా ఒక బోర్డుని పెట్టడం జరిగింది. అయితే భక్తులంతా కూడా సహకరించి ఈ విషయాన్ని అందరూ కూడా తెలుసుకుని ప్రత్యామ్నాయ మార్గం ద్వారా అంటే ముఖ్యంగా మెట్ల మార్గము, అదేవిధంగా లిఫ్ట్ మార్గం, ఈ రెండు మార్గాలను ఎంచుకుని భక్తులంతా కూడా అమ్మవారి దర్శనానికి వెళ్లాలంటూ కూడా ఆలయ అధికారులు ఇప్పటికే ప్రకటన చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం వేసవకాలం చివరి దశకు చేరుకుంది. ఇక వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఘాట్ రోడ్ లో చేయాల్సినటువంటి రెగ్యులర్ మెయింటెనెన్స్ వర్క్స్ ఉంటాయి కాబట్టి వాటి నిమిత్తం ఈ ఘాట్ రోడ్ ని 15 నుంచి 20 రోజుల పాటు పూర్తిగా మూసివేయబోతున్నారు. కేవలం ఈ మరమ్మతులకు సంబంధించినటువంటి వాహనాలు మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఎలాంటి ప్రోటోకాల్ కానీ ఏ విధమైనటువంటి అధికారులకు సంబంధించినటువంటి వాహనాలను కూడా ఈ ఘాట్ రోడ్ లోకి అలౌ చేయరు. ఎందుకంటే వర్షాకాలం కూడా వస్తుంది కాబట్టి ఘాట్ రోడ్ లో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదాలు ఉంటాయి కాబట్టి ఎక్కడెక్కడ కొండ చర్యలు విడిగే అవకాశాలు ఉన్నాయి వాటన్నిటిని కూడా పూర్తిగా మరమ్మతులు చేయబోతున్నారు. ఇందుకోసం దాదాపు 15 నుంచి 20 రోజుల సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు ఘాట్ రోడ్ లో అక్కడక్కడ రోడ్డు కూడా గడిచినటువంటి వర్షాలకి పాడైపోయినటువంటి పరిస్థితి, ఆ రోడ్డు పనులు కూడా జరగబోతున్నాయి. దాంతోపాటు ముఖ్యంగా ఏదైతే కొండ చర్యలు విరిగే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఉన్నటువంటి ఐరన్ ఫెన్సింగ్ పూర్తిగా వాటిని మరమ్మతులు చేయడం ఇలాంటి కీలకమైనటువంటి వర్క్స్ అన్ని కూడా ఉంటాయి కాబట్టి 15-20 రోజులు మాత్రం ఈ పనులన్నీ కూడా పూర్తి కాబోతున్నాయి. మొత్తానికి ఈ ఘాట్ రోడ్డుకి సంబంధించినటువంటి మరమ్మతుల కోసం ఈ రోజు నుంచి అయితే పూర్తిగా మూసివేయబోతున్నారు. అయితే భక్తులంతా కూడా మెట్ల మార్గము అలాగే లిఫ్ట్ మార్గంలో వెళ్లాలంటూ కూడా అధికారులు ఇప్పటికే సూచనలు చేశారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అదే విషయాన్ని చెప్పి పంపిస్తున్నారు. ఇక విఐపి ప్రోటోకాల్ వాళ్ళకు కూడా అదే విధంగా లిఫ్ట్ మార్గం ద్వారా వెళ్ళబోతున్నారు. లిఫ్ట్ మార్గం కేవలం వృద్ధులకు, వికలాంగులకు, విఐపీలకు మాత్రమే, మిగిలిన వాళ్ళంతా కూడా మెట్ల మార్గంలో అమ్మవారి దర్శనానికి వెళ్లాలంటూ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ఏదైనప్పటికీ మరొక 20 రోజుల పాటు కనకదుర్గ అమ్మవారి గుడికి వెళ్లేందుకు ఘాట్ రోడ్ అయితే మూసివేయబోతున్నారు. కెమెరా పర్సన్ నాగరాజ్తో దుర్గానాయుడు, 10 టీవీ, విజయవాడ, ఇంద్రకీలాద్రి నుండి.